యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవం కలిగినటువంటి తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు మా అందరికీ అనుగ్రహించండి. మేము ప్రార్థన కొరకు చేరి వచ్చాం నాయన. మరి మా అందరితో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు సజీవుడైన దేవుడవు, నీతిమంతుడైన దేవుడు. మా కొరకు నాయన మరి రక్తం కార్చి కలువరి శిలువలో ప్రభా మరి మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడి జీవం కలిగినటువంటి మీ మాటలు మా జీవితాల్లో మేలుకరంగా ఉన్నట్టు సాయం చేయమని, నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయా గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ ఆయన గలీలే ప్రాంతానికి వస్తాడు. యూదయ దేశం నుండి గలీలే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన పర్పస్ఫుల్ గా ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరి పేరు ఏంటంటే సమరయ మార్గమున వెళ్తా ఉంటాడు. సుకారోను విలేజ్ లోకి వెళ్తాడు. అక్కడ బాగా మధ్యాహ్నం అవుతుంది, 12 గంటల ప్రాంతంలో. ఆ టైంలో అందరికీ భోజనాలు అవసరం అవుతాయి కదా, శిష్యులను భోజనానికి పంపిస్తాడు, తీసుకొని రండి అని. ఈ క్రమంలో ఒక స్త్రీ ఆ నీళ్లు చేరుకోవడానికి అక్కడికి వస్తా ఉందన్నమాట. ఆ స్త్రీ ఎవరు లేని చూసి ఆ ప్రాంతానికి వస్తా ఉంది. ఆ దినాల్లో, అంటే ఈ దినాల్లో కూడా ఏ విధంగా అయితే మనుషులలో తేడాలు ఉన్నాయో, కులాలు, అభిప్రాయ తేడాలు ఉన్నాయో, ఆ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు నుంచే ఈ కుల వివక్ష అనేది కనబడతా ఉంది సమాజంలో. కొంతమంది ఆ హెచ్చింపబడి, కొంతమంది తగ్గింపబడేటటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే అంటరాని వారు, ఎవరైతే పనికిరాని వారు, ఎవరైతే ద్వేషించబడుతా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు ఆ ఆశ ఉండి దూరంగా ఉన్నారో, వారితో మాట్లాడడానికి ఆయన ఈ ప్రాంతానికి, సుకారను ప్రాంతానికి వచ్చాడు. 4వ వచనంలో ఆయనతో ఒకసారి, 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇలాగ మాట్లాడుతాడు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఇక్కడ ఆ సమరయ స్త్రీ కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన అడుగుతా ఉన్నాడు. బాగా వాస్తవానికి ఆయనకు దాహం వేసింది. ఆయన అడిగాడు, అమ్మ నాకు దాహానికి ఇమ్మని. అంటే ఆయన డ్రెస్సును బట్టి, ఆయన ఉన్న తీరును బట్టి ఆమె అడుగుతా ఉంది, అయ్యా, నీకు మాకు పొత్తు లేదు, మేము సమరయులం, నువ్వు యూదుడవు, కాబట్టి నీకు మాకు కొంచెం తేడా ఉంది, మాతో సాంగత్యం చేయరు కదా, కాబట్టి ఏలాగు నన్ను అడుగుతున్నావని ఆమె ఆయనను ఎదురు ప్రశ్నలు వేస్తుంది, అడుగుతుంది. మాతో మీరు నీళ్లు తాగరు కదా, మాతో మాట్లాడరు కదా, అందుకోసమే నేను ఎవరికి తెలియకుండా నీళ్ళ కోసము మధ్యాహ్నం వచ్చానన్నట్టుగా ప్రభువారితో చెలవిస్తా ఉంది. ఇక్కడ ఈ యాకోబు బావి, ఈ బావి లోతైన బావి. చేదుకోవాలంటే బకెట కావాలి, తాడు కావాలి, ఒక గిలక కావాలి, ఇలాంటివన్నీ రిక్వైర్మెంట్స్ కావాలి. కానీ యేసు ప్రభుకి ఏం లేవు. యేసు ప్రభు ఆమెను అడుగుతా ఉన్నాడు, అమ్మ నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇవ్వవా అని.
ఆమె ఆయన గురించి మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, నీవు ఈ నీళ్ళు తాగితే మాటి మాటికి తప్పికొంటావమ్మా. నేను ఇచ్చే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు తాగితే ఎప్పటికీ దాహము కొనవు అంటే, ఆమె ఏమనుకున్నదేమో, ఆ నీళ్లు నాకు కావాలయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతుంది. అప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొన్ని ప్రవచిస్తుంది. క్రీస్తు మా కోసం వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు. యాకోబు తండ్రి ఆయన మమ్మలను రక్షించడానికి ఈ లోకానికి వస్తాడు. ఆయన ద్వారా మాకు విమోచన కలుగుతుంది. అన్ని విషయాలు ఆమె ఎరుకలోనే ఉంటుంది. అంటే ఆమెకు తెలుసు ఈ విషయాలన్నీ. కానీ ఆమెలో ఉన్నటువంటి ఆశను తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి సమరయ స్త్రీ దగ్గరికి, ఈమెకు పేరు లేదు, ఈమె పేరు సమరయ స్త్రీ. ఈమె చాలా పాపపు జీవితంలోనే జీవిస్తూ ఉంది. ఆమెలో కొద్దిగా ఆశ ఉంది. నన్ను విమోచించడానికి దేవుడు ఏదైనా చేస్తాడేమో, నన్ను కరుణిస్తాడేమో అనే ఆశ లోపల ఉంది. ఆశను తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అనే విషయాన్ని ఆమెతోనే చెప్పాడమ్మా. నేను ఇచ్చే నీళ్లు జీవజలంలా ఊట, ఆ నీళ్లు నేను ఇస్తానంటే ఆ నీళ్లు నాకు కావాలని ఆమె అడుగుతుంది. ఆ నీళ్ళు ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరో కూడా ఆమెకు తెలుసు. ఆ మెస్సయ్య వస్తాడు, మాకు ఇలాంటి జీవజలముల వాక్యాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహిస్తాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఆ మెస్సయ్య ఎవరో కాదు, నీ ముందు నీతో మాట్లాడుతున్నటువంటి ఆయన్నే ఈ లోకానికి వచ్చి నీకు బయలుపరుచుకున్నానంటేనే, ఆమె ఆ జీవజలముల నీళ్లు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, అమ్మా నువ్వేం చేయాలంటే నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే, ఆమె అంటుంది, నాకు పెనిమిట్లు లేరు సార్ అని అడుగుతుంది. ప్రభువా నాకు భర్త లేడంటే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇంతకు ముందు నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ భర్త కాదు అనగానే, అయ్యో నా జీవితం అంతా ఉడపోసినట్టు చెప్పాడే అని ఇమ్మీడియట్ గా ఆ కుండను వదిలిపెట్టి ఆ యొక్క సుకారాన్ని ఊరికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ కూడా చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా, ఇదిగో ఈ మెస్సయ్య వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడంటే అందరూ ఆ ఊర్లో నుంచి వస్తారు. ఇక్కడ మన జీవితాల్లో ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక బావి కనపడుతుంది కదా, ఇది లోతైనటువంటి బావి. గమనించండి, ఒకటి లోతైన బావి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏమీ లేదు. ఈమె దగ్గర, సమరయ స్త్రీ దగ్గరనేమో తాడు ఉంది, బకెట ఉంది, గిలక ఉంది, చేదుకోవడానికి కుండ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మ నేను నీకు జీవజలాన్ని నేను నీకు ఇస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా చాలా విషయాలలో దేవుని గురించి బాగా తెలుసుకునే ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని ఎక్కడో పడేసి ఉంటాం అన్నమాట. అంటే ఎవ్వరికి కనబడకుండా దేవుని వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, రక్షకుడు తెలుసు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడనే విషయం తెలుసు, ఆయన గురించి ప్రకటించాలనే విషయం తెలుసు. కానీ ఆయన గురించి ఎక్కడో మూలన పడేస్తాం ఆయన గురించి మాట్లాడడానికి. అసలు ఆయన గురించి ఆలోచించే. కాబట్టి మనం ఉపయోగపడేటటువంటి బావిగా జీవించాలని, మనము ఉపయోగపడేటటువంటి నీళ్లుగా తయారవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించుకున్నాడు. ఇర్మియా అంటాడు ఒక మాట, 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఏమంట, ఎండిన బావి నీళ్లు, ఆ జీవజలముల ఊటైనటువంటి దేవదేవుడిని, యెహోవా దేవుడిని వదిలిపెట్టారంట. వాళ్ళు సొంతంగా ఊటలు తవ్వుకున్నారు, కానీ ఆ నీళ్లు ఏమైపోయినాయి, ఎండిపోయినాయంట. నీళ్లు నిలువని తొట్టు తొలిపించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటే మనము నీళ్లు నిలిచేటటువంటి బావిగా ఉంటాం. ఇక్కడ ఒక బావి కనపడతా ఉంది, ఎండిన బావి. మొదటి బావి వచ్చేసి లోతైన బావి, నీళ్లు చాలా లోతులో ఉన్నాయి, వాటిని తోడుకోవడానికి మనకు తాడు కావాలి, బకెట కావాలి, గిలక కావాలి, కుండ కావాలి. ఇక్కడ ఇంకొక బావి కనపడతా ఉంది, జీవజలముల ఊటైనటువంటి దేవదేవుని వదిలిపెట్టి వాళ్ళు సొంతంగా తొట్లను
తొలపించుకున్నారంట. అందులో ఏమైపోయినాయి? నీళ్లు నిలవడం లేదంట. లోకంలో యేసుక్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు, దేవుని వాక్యంలో ఉండాల్సినటువంటి బిడ్డలు దేవునికి దూరంగా ఉండే వాళ్ళు కొంతమంది అయితే అసలు దేవుని గురించి అసలు పట్టించుకోకుండా ఎండిపోయినటువంటి బావిలాగా దేవదేవుడు ఎవరైతే సృష్టిని సృష్టించాడో ఆ దేవుని వదిలిపెట్టి మానవులందరూ కూడా తమకిష్టమైనటువంటి మార్గాల్లో తమకిష్టమైనటువంటి జీవితంలో జీవిస్తా ఉన్నారు. ఈ బావి ఈ ఎండిన బావికి సాదృశ్యంగా ఉంది. ఇర్మియా భక్తుడు రాస్తా ఉన్నాడు అనమాట. దేవదేవుణ్ణి జీవజలముల ఊట అయినటువంటి నన్ను దేవదేవుణ్ణి విసర్జించారు ఆనాటి ఇశ్రాయేలీయులు. ఈనాడు కూడా మనం చూస్తా ఉన్నాం కదా, దేవుని గురించి మనం చెప్తే చాలా మంది విసర్జిస్తా ఉన్నారు. ఈ దేవుడు మాకు వద్దు, ఈ రక్షకుడు మాకు వద్దు, ఈ యేసుక్రీస్తు మాకు వద్దు, ఈ యేసుక్రీస్తు ఫలానా వాడు, ఫలానా ఇజ్రాయెల్ వాడు, ఫలానా తక్కువ కులస్తులు నమ్ముకునే దేవుడు అని విమర్శిస్తూ ఉన్నటువంటి లోకంలో మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముకున్నటువంటి వారంగా అందుబాటులో ఉండే విధంగా మన జీవితాలను ఎవరికి చూపించాలి? ప్రజలకు చూపించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని జీవజలముల ఊట నా దగ్గర ఉంది, నేను వాక్యమైనటువంటి దేవుని అని సమరయ స్త్రీకి కనబరుచుకున్నట్టుగా ఆమె యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి, ఆమెకు నిత్యము దేవుని రాజ్యంలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించడానికి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడగానే ఆమె మనసును ఏం చేసింది? దేవుని దగ్గర, అయ్యా నేను చేసిన తప్పులన్నీ నాకు చెప్పావు కాబట్టి నేను ఇలాంటి దాన్ని నన్ను క్షమించని ఆమె ఆ యొక్క కుండను వదిలిపెట్టి ఊరికి ఏ విధంగా వెళ్ళిపోయి దేవుని గురించి చెప్తా ఉంది. ఇదిగో నేను చేసిన కార్యాలన్నీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారు, ఈ మెస్సయ్య, మనం అనుకున్నటువంటి మెస్సయ్య వచ్చాడు, నా జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఈయన మెస్సయ్య కాదా, యేసుక్రీస్తు కాదా, క్రీస్తు కాదా అని ఆమె ప్రకటించింది. వెంటనే మన జీవితాల్లో కూడా ప్రకటించే వారంగా ఉండాలి. ఇక్కడ ఎండిన బావి రెండోదిగా చూస్తా ఉన్నాం. ఇర్మియా రాస్తా ఉన్నాడు, ఎండిన బావి గురించి రాస్తా ఉన్నాడు. మనం ఎండిపోయినటువంటి బావిగా ఉంటున్నామా, లేదా లోతైనటువంటి బావిగా తయారైతా ఉన్నామా? దేవునికి అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే మనం లోతులో ఉండిపోతా ఉన్నామేమో. దేవుని గురించి తెలుసు, కానీ మనం ఎక్కడో మూలన దేవుని కనపడకుండా తిరుగుతా ఉన్నాం. యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, నా రాజ్యాన్ని నా నీతిని ప్రకటించడానికి మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. మీ క్రియల ద్వారా, మీ మాటల ద్వారా, మీ యొక్క ఉద్యోగాల ద్వారా, మీరు చేసే పనుల ద్వారా, మీరు చేసే మాటల ద్వారా, మీరు చేసేటటువంటి ప్రతి పనిలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరిచే విధంగా మన పని ఉండాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. మూడో విషయాన్ని చూద్దాం. పరమగీతములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావి అంట మూసివేశారు, దాని మీద మూత వేశారు. మనం యేసుక్రీస్తు గురించి తెలుసు, కానీ ఆయన గురించి మాట్లాడడానికి నోరు రాదు, ఆయన గురించి పనిచేయడానికి కాలు చేతులు పనిచేయవు, ఆయన గురించి చెప్పడానికి మనకు ధైర్యం చాలదు. అంటే మనకెందుకులే, నాకెందుకులే, ఎవడు ఏ నష్టంలో ఉన్నా, కష్టంలో ఉన్నా మనం చూస్తూ ఊరుకుంటే గాన నువ్వు మూత వేయబడిన బావిగా తయారైపోతావు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అయ్యా అమ్మ, నువ్వు మూత వేయబడ్డావు, తెలుసుకున్నావు, నా గురించి తెలుసుకున్నావు, కానీ ఆ జీవజలం నీలో ఉన్నది. ఆ జీవజలాన్ని ఇతరులకు పంచడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ వరకే ప్రార్థన చేస్తావు, నీ ఇంటి వరకే చూసుకుంటావు, నీ ఇంటి కోసమే ఉపవాసం ఉంటావు, నీ ఇంటి కోసమే పనిచేస్తావు. ప్రభు అంటా ఉన్నాడు, ఆ మూత తీసివేసి ఆ లైన్లో నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూసి ఎవరు ఏ అక్కర్లో ఉంటున్నారో వారి కొరకు ప్రార్థించే వారంగా, వారి కొరకు మనం ఉపవాసం చేసే వారంగా మన యొక్క ఆధ్యాత్మిక తలుపులను తెరిచి యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో కుమ్మరించి ఆయన సన్నిధిలో వేడుకోవాలి. ప్రభా, ఫలానా వ్యక్తులు ఈ అవసరతలో ఉన్నారు, ప్రభా ఫలానా ఆ దేశం ఈ అవసరతలో ఉన్నది, ప్రభా ఫలానా సహోదరి ఈ అవసరతలో ఉన్నారు, ఫలానా సహోదరుడు ఈ అక్కర్లో ఉన్నారు, ఫలానా
ఇబ్బందిలో ఉన్నారని మనం ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా విని మన ప్రార్థనకు జవాబులు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మూడవ విషయం ఏంటంటే మూత వేయబడినటువంటి బావి, క్లోజ్డ్ వెల్. మనము మన జీవితంలో అన్ని క్లోజ్ చేసుకొని మన వరకు మాత్రమే, అంటే ఎవరికి ఉపయోగపడకుండా ఉండే నీళ్ళలాగా ఉండిపోతా ఉన్నామా? అలా ఉండిపోతే ఏమైపోతాయి? వాసన కొడతాయి, కంపు కొడతాయి, పనికిరావు, ఎవరు వాడుకోరు. మన జీవితాలు అలా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకో విషయాన్ని చూద్దాం. ఆది కాండము 26వ అధ్యాయం 18లో ఒక మాట రాస్తాడు. అప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ప్రేమటువంటి దేవుని బిడలారా, ఇక్కడ పూడ్చివేయబడినటువంటి బావి కనపడతా ఉంది. ఫిలిష్తీయులంట అబ్రాహం బతికినప్పుడు బాగానే ఉన్నారు, భయపడి దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో వెంటనే వాళ్ళ నీళ్ళ బావులు మూసివేశారు. మంచి నీళ్ళ బావులన్నీ మూసేసి మట్టి అంతా వేసేసి రాళ్ళు వేసి పూడ్చేశారు. మళ్ళీ ఇస్సాకు ఏం చేసినాడు? త్రవ్వించాడు. ఇక్కడ పూడ్చి వేసినటువంటి బావిని తవ్వించాడు. నీ జీవితంలో మరుగైపోతున్నటువంటి దేవుని వాక్యాన్ని ఎక్కడో పొద్దున్న లేచి మంచం మీదనే ప్రభువా నన్ను కాపాడని అనుకోకుండా దేవుని సన్నిధిలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధితో మనం ఏకీభవించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టేటటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మన ప్రార్థన ద్వారా ఆయన చేయబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏవైతే చేశాడో కార్యాలు, ఇతరుల కోసం కూడా ఆయన ఆ కార్యాలు చేశాడు. ఆ కార్యాన్ని వాళ్ళకు జాగ్రత్తగా ప్రేమ ద్వారా మనము వివరించి చెప్పే వారంగా మనం ఉండాలి. యెషయా భక్తుడు ఒక మాట అంటాడు, 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాస్తాడంటే, కావున మీరు ఆనంద పడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైనటువంటి బావులు. దేవుడు రక్షణను అనుగ్రహించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? రక్షణను అనుగ్రహించేవాడు, ప్రొటెక్షన్ అనుగ్రహించేవాడు, జ్ఞానం అనుగ్రహించేవాడు, స్వస్థతను అనుగ్రహించేవాడు, ఆనందాన్ని అనుగ్రహించేవాడు, ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన అన్నిటికంటే మించి మానవులందరినీ పాపం నుంచి విమోచించి పరలోక రాజ్యంలో తండ్రితో కూడా కూర్చోబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఇదొక సందర్భం. సమరయ స్త్రీతో కలిసి ఆయన నేను నీకు జీవజల నీటినిస్తాను అంటాడు. ఈ ఈ బావి ఏమంటాడు? రక్షణాధారమైనటువంటి బావి, డివైన్ వెల్. యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నటువంటి వచనంలో ఏమని రాస్తాడంటే, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలను యోహాను భక్తుడు రాశాడు. మన జీవితాల్లో జీవజలమైనటువంటి యేసయ్యను ప్రకటించడానికే ఈ జీవితం ఉంది అనే విషయాన్ని నేను చాలా సార్లు గుర్తు చేస్తూ ఉంటాను. ఈ లోకంలో మనం బ్రతికేది యేసు ప్రభు వారి కోసమే. మన పిల్లలు, భార్య, భర్తలు సెకండరీ. మొదటిగా యేసు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత తమ్ముడు, చెల్లి, భార్య, భర్త, అందరి కోసము జీవించాల. మొదటి లైఫ్ అంటే మన ప్రియారిటీ యేసుక్రీస్తు కోసమే జీవించడం మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బావిలలాగా మన జీవితాలను ఎండిపోగొట్టుకుంటున్నామా, పూడ్చి వేసుకుంటున్నామా? మొదటి బావి వచ్చేసి లోతైన బావి, దేవుని వాక్యం ఉంది కానీ ఎక్కడో దాచిపెట్టుకున్నారు. రెండవ బావి వచ్చేసి ఎండిపోయిన బావి, అసలు దేవుని వాక్యానికి తావు లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలు. మూడవ బావి మూత వేయబడిన బావి, అందులో ఎవ్వరు వాడుకోవడానికి
ఉపయోగపడినటువంటి విశ్వాసిగా ఉన్నారేమో. 4వ బావి పూడ్చివేసిన బావి. అందులో ఇంకా ఏమి లేదు. ఇంతకుముందు నమ్ముకున్నారు దేవుణ్ణి, కానీ ఇప్పుడు వదిలేశారు. దేవుడు లేడు. ఇంకా మనుషులు ఇంకా వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియలు, వాళ్ళ ఇష్టమే జరిగేటట్టుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. 5వ బావి రక్షణాధారమైనటువంటి బావి. మన జీవితం రక్షణాధారమైనటువంటి బావిలాగా అందరికీ జీవజలాన్ని అందించేటటువంటి వ్యక్తులుగా మన మాటలు, మన పాటలు, మన డ్రస్సు, మన జీవితం ఉండేటట్టుగా మనం జీవించాలి. అనేక సార్లు మనం తప్పిపోతా ఉంటాం కదా. సరి చేసుకొని యేసు ప్రభు దగ్గర సరి చేసుకొని దేవునితో సమాధి ఈ సమాధాన పడుతూ, మనుషులతో సమాధాన పడుతూ అందరినీ యేసుక్రీస్తు ప్రభు వారి వైపు నడిపించడానికి మనము జీవిస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటనలో ఒక మాట అంటాడు. ఏమని అంటే 22వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుతాను. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఇవలను ఆవలను జీవ వృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు. ఇక్కడ జీవజల నది. ఈ జీవజల నది యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన చూడండి, ఎటు చూసినా కానీ మానవులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన్ను యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని ఆయనను పరిచయం చేసుకున్నాడు దేవదేవుడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన మానవులందరినీ విమోచించడానికి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయన కోసం జీవిస్తూ ఉండి, మన కడుపులో, మన నోటిలో, మన బాటలో, మన పాటలో, మన ఆటలో, మన జీవితాల్లో ఎవరిని ఆ గుర్తు చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తు చేసి ఆయన ప్రేమను పలువురికి పంచేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మన కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతాయి. అనేక మందిని స్వస్థపరుస్తాయి. అనేక మందిని బాగు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. సమరయ స్త్రీకి చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చానమ్మా, నువ్వు నన్ను విశ్వసిస్తావా అంటే ఆమె వెంటనే కుండ వదిలిపెట్టి అక్కడనే నీళ్లు లేదేం లేదు, కుండ కూడా నాకు వద్దని చెప్పేసి నా జీవితంలో ఉన్న కార్యాలు చెప్పినటువంటి ఈయన యేసుక్రీస్తే, ఈయనే మెస్సయ్య అని చెప్పి ప్రకటించిన రీతిగా నా జీవితాన్ని కూడా మనము దేవుని కోసం ప్రకటించే వారంగా, ప్రార్థించే వారంగా, పనిచేసే వారంగా, దేవుని కోసము ఖర్చు పెట్టే వారంగా, మన డబ్బులు కావచ్చు, సమయం కావచ్చు, మన వస్తువులు కావచ్చు, మన ధనం కావచ్చు, మన వాహనాలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన ఇండ్లు కావచ్చు, దేవుని కోసము మనం ఖర్చు చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఖర్చు చేసుకున్నాడు మన కోసము? తన ప్రాణాన్ని మన సర్వ మానవుల కోసం, నీ కోసం, నా కోసం ఆయన సమర్పించుకున్నాడు. ఇంతకన్నా ఇంకా ఏం కావాలో మనిషికి? దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి పరిచయం చేసుకోవడమే మానవులకు మనకు గొప్ప భాగ్యం. అసలు యేసుక్రీస్తు గురించి గొప్ప గొప్ప ప్రవక్తలు మోషే, ఏలియా, ఏలిషా వీళ్ళందరికీ తెలియదు. మోషేకి కూడా తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ప్రవచించారు కానీ యేసుక్రీస్తు ఇలా మానవుడిగా వస్తాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన మనిషిగా మానవులలో వస్తాడనే విషయాన్ని ప్రవచిస్తూ వచ్చారు. కానీ ఆయన ఈ రూపంలో మానవుడిగా తనను తాను శరీరాకారంలో స్త్రీ గర్భంలో నుంచి బయటకు వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు యెషయా భక్తుడు ప్రవచించాడు. కానీ ఆయన గురించినటువంటి ఆ అవగాహన ఎలా చూద్దాం అనే ఆశతో ఉన్నారు. కానీ ఎవరికి లేని భాగ్యం మనకు వచ్చింది. ఇప్పుడు మనకు దేవుడు ఎవరో తెలిసింది. యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడు. ఆయన తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను, త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నేను జీవం కలిగినటువంటి దేవుడను, మరణమైతిని గాని సజీవుడని అని ప్రకటనలో ఆయన మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మన జీవితాల్లో ఎలాంటి బావిగా మనం జీవించాలనుకుంటున్నాం? రక్షణాధారమైనటువంటి బావిగా, జీవజలములను పంచిపెట్టేటటువంటి బావిగా మనం ఉందామనుకుంటే దేవుడు సంతోషిస్తాడు, దీవిస్తాడు. అలాంటి జీవితం మనకందరికి కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు. దేవా, మరి మా జీవితాల్లో మీరు జీవజలముగా ఉన్నారు. నేను మరి మీరు మాకు మరి యేసుక్రీస్తుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మలను ప్రభా మీరు రక్షించారు. అంత మాత్రమే కాదు, మీ కుమారులుగా రక్షించిన నాటి నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మాతో మరి దినదినం మాట్లాడుతున్నారు మీ వాక్యం ద్వారా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవుడైనటువంటి మీరు ప్రభా మానవుడిగా యేసుక్రీస్తు అనేటటువంటి నామాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా పాపం అన్నింటిని విమోచించినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థనను యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.